యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు క్షేమం కలుగునుగాక. తృణీకరింపబడే పరిస్థితిలో ఉంటూ అందరి చేత మీరు తృణీకరించబడుతున్నారా? యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందివాడువుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా మనకి సెలవిస్తుంది. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనుషులు మనలోని లోపాలను, తప్పులను చూసి మన బంధువులు, స్నేహితులు, ప్రేమించిన ఆప్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక పరిస్థితుల్లో ఎదుర్కొన్న సమస్య, అనుభవం, గుణపాఠం. కాబట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని బాధపడుతూ వారి ఫోటోలు చూసుకుంటూ వారి జ్ఞాపకాలతో జీవితాలని చేజార్చుకోకు. నిన్ను విసర్జించిన వారి ఆలోచనలు తలక్రిందులు చేసేలా జీవించు. గొప్ప ప్రవక్త, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి, అతని మాటే దేవుని మాట. అలాంటి వ్యక్తి మన ఊరికి, మన ఇంటికి రాబోతున్నారని అందరూ శుద్ధుల ఇంట్లో ఉన్నారు. కానీ దావీదు మాత్రం అందరికీ దూరంగా గొర్రెల కైటుకు వెళ్ళాడు. బహుశా ఇంట్లో ఉంటూ ప్రవక్త రాబోతున్నారు అని చెప్పేదాని బదులు, నువ్వు చిన్నవాడివి, నీతో పనేముందిలే, ఇక్కడ ఉన్నా నీ వలన ఎలాంటి ప్రయోజనం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి నీ గొర్రెలను కాయి అని చెప్పి ఉంటారేమో తన తండ్రి మరియు అన్నలు. మొదటి సమయాలు 16:11 మనకి కనిపిస్తుంది. రాజు సైన్యంలో చేరి యుద్ధం చేయుటకు వచ్చాము అంటే, మేము గొప్పవారు, మేము పనిచేసేది రాజు దగ్గర, మేము ఉన్నది రాజు సన్నిధిలో అనే గొప్పతనము, గర్వము అన్నల హృదయంలో నాటుకొని పోయింది. అలాంటి అన్నలను చూసి వారి క్షేమ సమాచారం నిమిత్తం తండ్రి ద్వారా అన్నల యొద్దకు పంపబడిన దావీదును అన్నలు చాలా చులకనగా చూశారు, నిందించినట్లుగా మాట్లాడారు. మొదటి సమయాలు 17:17 మనకి కనిపిస్తుందండి. దావీదు తన ఇంటిలోనే గౌరవం లేదు, అతని పట్ల ఎలాంటి ఆసక్తి కూడా వారికి లేదు. ఇలా అతనితో ప్రవర్తిస్తే, అతనితో మాట్లాడితే అతను ఏమనుకుంటాడనే ఆలోచన కూడా వారి ఇంటి వారికి లేదు. నేటి నీ స్థితి కూడా ఇదేనేమో. నీవు ఎక్కడ ఉంటే అక్కడ నీకు అవమానం, నిందలు ఎదురవుతున్నాయేమో. నీవంటూ ఒక వ్యక్తివి ఉన్నావనే ఆలోచన లేకుండా మీ ఇంటి వారు, నీ బంధువులు, స్నేహితులు ప్రవర్తిస్తున్నారేమో. నిన్ను గురించిన బాధ్యత మరియు ప్రేమ లేకుండా వారు మాట్లాడుతున్నారేమో. ఎంత వయసులో ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా నీకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా నేను బాధిస్తున్నారేమో. అయితే ఒకటి గుర్తుంచుకో, దావీదు తన స్థితి ఏమిటో ఇలా ఉన్నది అని బాధపడలేదు. కానీ ఎక్కడైతే ఒంటరిగా ఉన్నాడో అక్కడే దేవుణ్ణి స్తుతి చేయుట, దేవునితో సహవాసం చేయుట నేర్చుకున్నాడు. దేవుని యందు విశ్వాసంతో కీర్తనలు రాస్తూ దేవుణ్ణి ధ్యానిస్తూ జీవించాడు. ఫలితంగా గొర్రెల కాపరి అయిన దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, దేవుని హృదయానుసారుడు అయ్యాడు. తోకగా ఉన్న వ్యక్తి తలగా అయ్యాడు. ఎక్కడో క్రింద స్థానంలో ఉన్న వ్యక్తి అన్నులందరికంటే పై స్థానంలోకి హెచ్చింపబడ్డాడు. కాబట్టి దావీదు వలె జీవించడం నేర్చుకుని దేవుణ్ణి హెచ్చించడం మన బాధ్యతగా ఎంచుకుందాం. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.